సమ్మెలపై జగన్మోహన్ రెడ్డి తన మార్క్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడ్డారా? జీతాలు పెంచం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్నింగ్ ఇచ్చేటువంటి దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, సమ్మెలపైన జగన్మోహన్ రెడ్డి తన మార్క్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారని, మేము జీతాలు పెంచం, మీరేం చేస్తారో చేసుకోండి అంటూ కూడా ప్రభుత్వ యంత్రాంగానికి వార్నింగ్ ఇచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము పెంచం జీతాలని చాలా క్లియర్గా చెప్పేశారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు సమ్మెలు చేస్తున్నారని అంటే సమ్మె మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే దాని మీద ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు లేకపోతే జనార్దన్ రెడ్డో లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డో లేకపోతే ఇతర సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డో రోసీలాగా కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి ఉద్యోగుల సంఘాలకి ఉద్యోగ నేతలకు అందరూ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళు సమ్మెలు చేస్తున్నారని అంటే సమ్మె అనేది ఒక హక్కు, కార్మిక సంఘాల హక్కు అనేది ఒకటి ఉంది. కానీ సమ్మె అనే దాని మీద నరేంద్ర మోడీ ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా వ్యతిరేకంగా ఉంటారు సమ్మె అనేదానికి. యాక్చువల్గా చట్ట ప్రకారం సమ్మె అనేది హక్కు కార్మికులకి, కానీ హక్కు కింద పరిగణించడానికి లేదు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో సమ్మెకి వ్యతిరేకంగా మాట్లాడారు ఆయన. సో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అలాంటి దృక్పథంతో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీని వేరువేరుగా మనం చూడలేము. నరేంద్ర మోడీ ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి అది తింటారు. సో నరేంద్ర మోడీ ఏది ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచిస్తారు. సో వీళ్ళిద్దరిని వేరువేరుగా చూడలేము. పైగా వీళ్ళకి రాజకీయపరమైనటువంటి సంబంధంతో పాటు రాజకీయేతర సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను అసలు కేంద్రానికి కానీ నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కానీ తెలియకుండా నేను ఏమీ చెయ్యను అని చెప్పి తొలి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం వరకు ఒకే పందాలో వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో పనికిరాదు, సమ్మె అనే పదం అసలు ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనగా చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఉద్యోగులు మొదటి నుంచి కూడా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు, ప్రభుత్వాన్ని మేమే పడగొట్టగలం, మేమే దించగలం అనే స్థాయికి వెళ్ళారు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు కొమ్ములు విరిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు ఆ సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేరు, ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగారు. ఓకే. సో ఆ సాహసాన్ని ఇప్పటివరకు ఉద్యోగులు ముఖ్యమంత్రి ఎవరున్నా సరే ఆడిచ్చేవాళ్ళు. పిఆర్సీ అని, లేదంటే అరియర్స్ అని, లేదంటే మాకు జీతాలు పెంచండి అని, లేదంటే మాకు జీతాలు రాలేదు అరియర్స్ కావాలని, డిఎల్ కావాలని, కరువు బత్యం కావాలని, ఇట్లా రకరకాలుగా డిమాండ్లు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు డిమాండ్లు ఏమైనా కనిపిస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి హయాంలో? ఫస్ట్లో చేశారు, అందరు సీఎం లాగానే బెండ్ అవుతారని చెప్పి అనుకున్నారు, కానీ తోకలు కట్ చేసేసి పక్కన పెట్టారని ఇప్పుడు ఉద్యోగులు అనుకుంటున్నారు, మనం కాదు. తోకలు కట్ చేసి పక్కన పెట్టేసాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఉద్యోగులు అనుకుంటున్నారు. అందుకే ఉద్యోగ సంఘ నేతలు ఎవరు కూడా బయట రావట్లా. ఎందుకు రావట్లేదు? ఉద్యోగ సంఘ నేతలు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడారు తొలి రోజుల్లో. ఎవరెవరు? చల్లా శ్రీనివాసరావు, సూర్యనారాయణ, తర్వాత వెంకటేశ్వర్లు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీళ్ళంతా ఒక వేదిక మీదకి వచ్చి అన్ని రకాల సంఘాలలో ఒక వేదిక మీదకి వచ్చి ఒక పోరాటం చేశారు. పోరాటం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చూసి ఒక దెబ్బ కొడితే, ఒక అస్త్రాన్ని విసిరితే చల్లా చెదురయ్యి ఇప్పుడు ఒకరికొకరికి పడినటువంటి పరిస్థితి. సూర్యనారాయణ మీద శ్రీనివాసరావు కంప్లైంట్, శ్రీనివాసరావు మీద సూర్యనారాయణ కంప్లైంట్, వీళ్ళిద్దరి మీద బొప్పరాజు వెంకటేశ్వర కంప్లైంట్. వాళ్ళకే పట్టడంలో ఇప్పుడు. సో వాళ్ళకి పడినప్పుడు ఇప్పుడు అసలు సమ్మెలాండ్ ఎక్కడి నుంచి వస్తాయి? రోడ్డు మీదకి వస్తారా? ఆందోళన చేస్తారా? ధర్నాలు చేస్తారా? వీళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి ఉందా? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మిగతా సీఎంలు ఇంతవరకు చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొమ్ములు విరిచేసినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా ఉద్యోగుల కంటే? జగన్మోహన్ రెడ్డి. ఒకళ్ళని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు మాట్లాడమని చెప్పు, వాళ్ళని మాట్లాడే ధైర్యం ఉందా? ఇంతకుముందు అశోక్ బాబు అని ఒక ఆయన ఉండేవాళ్ళు ఉద్యోగ సంఘం, చంద్రబాబు నాయుడిని ఆడిచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన యూనియన్ లీడరు, ఎన్జిఓ సంఘ నాయకుడు అశోక్ బాబు అని అతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆడిచ్చాడు.
గుర్రాన్ని ఆడిచ్చినట్టు ఆడిచ్చారు. ఆ అశోక్ బాబు సీన్ కట్ చేసి ఎమ్మెల్సీ ఇచ్చి నెత్తిని కూర్చోబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇదే ఇప్పుడు సంఘాలు అశోక్ బాబు వారసులుగా ఉన్నటువంటి సంఘాల నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే అది. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేశారు తొలి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలిసింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి సేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది ప్రభుత్వ యంత్రాంగానికి ఎలా తెలిసిందో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి చూపిస్తాం అంటూ కూడా కొంతమంది ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు కదా, మీకు చేతయం చేసుకోండి, మీకు చేతయం చేసుకోండి. ఇవాళ టీచర్స్కి ఇవాళ ఫేస్ రికగ్నైజేషన్ పెడితే టీచర్స్ వ్యతిరేకిస్తున్నారు. టైం బొమ్మ అంటే తప్పేంటి? 10 గంటలకు రావాలి, నువ్వు 5 గంటల దాకా పని చేయాలి. నువ్వు ఎందుకు పని చేయవు? లక్షల జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి తీసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకి? అందుకే జగన్మోహన్ రెడ్డి ఫేస్ రికగ్నైజేషన్ పెట్టాడు. తంబేయటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు మీద తిరగబడ్డారు ఈ ఉద్యోగులు. ఇదే ప్రభుత్వ ఉద్యోగులు బయోమెట్రిక్ ఉపయోగిస్తే చంద్రబాబు నాయుడు మీద రివర్స్ అయ్యారు. చంద్రబాబు నాయుడు రివర్స్ అయ్యి చంద్రబాబు నాయుడిని దింపేంత వరకు నిద్రపోవాలి. 2019లో దింపేశారు. సేమ్ ఇప్పుడు అదే ప్రయత్నం కూడా ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తారని దానికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో అది చేసేసారు. చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు ఆ రోజు. చంద్రబాబు నాయుడు మీద తిరగబడితే చంద్రబాబు నాయుడు బతలాడేటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి బతలాడ్డు. ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు వాళ్ళలోనే బద్దలయ్యారు కదా, కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా బద్దలయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తే కదా జగన్మోహన్ రెడ్డి అంత చూసేది. వాళ్ళందరూ అసలు ఒక తాటి మీదకి రాకుండా అస్త్రాన్ని ఎప్పుడో వేసేసారు. పాశుపత అస్త్రం లాగా ఎప్పుడో అస్త్రాన్ని విసిరేసారు. అసలు ఇప్పుడు వాళ్ళు ఒక తాటి మీదకి రమ్మే వచ్చే అవకాశం ఉందా? రమ్మని చెప్పు వాళ్ళని, అసలు వచ్చి చూడమని చెప్పు ఫస్ట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడగొడతారా గెలిపిస్తారా తర్వాత సంగతి. ఈ ఉద్యోగ సంఘాలు టీచర్ సంఘాల నేతలని ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడమని చెప్పే పరిస్థితి ఉంది ఇవాళ. ఒక తాటి మీద పరిస్థితి ఉందా? ఇప్పుడు సమ్మె చేస్తున్న అంగన్వాడీలో కూడా చీలికి వచ్చింది కదా. అంగన్వాడీలో కూడా చీలికి వచ్చేసింది. అంగన్వాడీలో చీలికి వచ్చింది. వాళ్ళు ఒక వర్గం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అంగన్వాడీలు. అలాగే మున్సిపల్ కార్మికుల సంఘాలు 26,000 కనీస వేతనం అడుగుతున్నట్టు వాళ్ళల్లో కూడా చీలికి వచ్చింది. వాళ్ళల్లో కూడా క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు సపోర్ట్ చేస్తున్నారు. అంగన్వాడీలు కొంతమంది వాలంటీర్లు ప్రత్యామ్నాయంగా డ్యూటీలు చేస్తున్నారు. రేపు మాపు అంగన్వాడీల మీద వేటేస్తారు, మున్సిపల్ ఉద్యోగుల మీద వేటేస్తారు, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. టెంపరీ అవుట్సోర్సింగ్ ఏముంది? ఎవరు కాంట్రాక్టరు, ఆ కాంట్రాక్టర్ పరిధిలో వస్తారు వీళ్ళు. ఇంకొక కాంట్రాక్టర్కి అప్పచెప్తారు. ఏమవుతుంది? ఇదే చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి మిగతా సీఎంల మాదిరిగా కాదు. ఆయన వేసేటువంటి అస్త్రం సమ్మెల్ని మొత్తం ఫటాఫట్ చేస్తుంది, సమ్మెల్ని చిందరవందరు చేసేస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి అస్త్రం ఆల్రెడీ ఆయన అస్త్రం విసిరారు ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల మీద. ఇప్పటి వరకు ఒక తాటి మీదకి రాకుండా విలవిల్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అంగన్వాడీలు వంతు వచ్చింది, మున్సిపల్ ఉద్యోగులు వంతు వచ్చింది, వీఆర్ఓలు వంతు వచ్చింది, వీళ్ళందరూ వంతు వచ్చింది. వీళ్ళ మీద కూడా ఒక అస్త్రం వేశారు ఇప్పుడు. అందుకే డెడ్ లైన్ పెడుతున్నారు. వాళ్ళకి డెడ్ లైన్ పెట్టేశారు ఆల్రెడీ. ఈ డెడ్ లైన్ లోపల కనుక వాళ్ళు కనుక వచ్చి విధులకు హాజరవుతారా, లేదా హాజరు కాకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయి. సింపుల్. వీళ్ళంతా పర్మనెంట్ ఏం కాదు కదా, ప్రైవేట్ ఉద్యోగస్తులు. మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. వీళ్ళందరూ పోయి పడగొడతారా జగన్మోహన్ రెడ్డి రేపు అధికారం నుంచి? వీళ్ళందరూ ముందు వీళ్ళందరూ ఏకమైతే కదా, ఐక్యంగా ఉంటే కదా. వీళ్ళు ఐక్యంగా ఏడున్నారు? కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయారు అంతే. వీళ్ళందరూ ఏకం కారు. ఇప్పట్లో అయ్యే ప్రసక్తి లేదు. అది జగన్మోహన్ రెడ్డి అస్త్రం అంటే. సో ఇంతకుముందు సీఎంలాగా ఆడుకుందామని చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఐక్యంగా ఒక వేదిక మీద రమ్మను. అప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి ఓడికొచ్చేది. అప్పుడంటే చంద్రబాబు నాయుడిని ఓడించారు. చంద్రబాబు నాయుడికి మరి ఆలోచన రాలేదు, లేకపోతే చేతకంతనం మనకు తెలియదు. అది రకరకాలుగా చెప్పుకుంటుంటారు. ఒక బొమ్మను ఆడించినట్టు ఆడారు చంద్రబాబు నాయుడిని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు. ఇవాళ ఆడించమని జగన్మోహన్ రెడ్డి తెలిసింది కదా. వీళ్ళు మేము తలుచుకుంటే దించుతాం, మేము కదలుచుకుంటే ఎక్కిస్తాం అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు దించమని జగన్మోహన్ రెడ్డి దించడం కాదు, ఇప్పుడు వీళ్ళు కోరేటువంటి కోరికలను నెరవేర్చమని చెప్తున్నారు కదా డైరెక్ట్గా. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఉద్యమాలు ధర్నాలు చేస్తుంటే పిలిచి మాట్లాడి
వాళ్ళని ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేసాయి. మేము ఇంతకన్నా ఇవ్వము అని చెప్పిన గవర్నమెంట్ ఎప్పుడన్నా ఉందా? ఇంతకన్నా ఇవ్వము, మీకు చేత చేసుకోమని చెప్పినటువంటి గవర్నమెంట్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు చెప్తుంటారు, కార్మికులు కూడా తెలుసుకోవాలి పైన ఎవరున్నారు అని, వాళ్ళని బట్టి నడుచుకోవాలి, లేదంటే ఉద్యోగాలు పోతాయి. ఓకే.